వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2026 సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు మ్యాచ్ల నిర్వహణ ఉండనుంది. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మొత్తం 50 లీగ్ మ్యాచ్లు ఉండనున్నాయి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 13న హైదరాబాద్లో సన్ రైజర్స్ రాజస్థాన్ మ్యాచ్ ఉండనుంది. మే 24న లీగ్ దశ ముగింపు సందర్భంగా 2 మ్యాచ్లు ఉంటాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఐపీఎల్కి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సెకండ్ ఫేజ్ షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి పరిస్థితి. ఇప్పటికే క్రికెట్ ఫీవర్ మొదలైపోయింది. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు చూస్తామా అనేటువంటి ఒక ఆతృత. ఈ లోపల సెకండ్ ఫేజ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. అప్డేట్ చేయండి, ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా మార్చి 28 నుంచి కూడా మొత్తం కూడా ఏదైతే ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ 12 వరకు కూడా ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. దాంట్లో దాదాపు 20 మ్యాచ్లు ఉండనున్నాయి. దాని తర్వాత ఇప్పుడు ఈరోజు బీసీసీఐకి సంబంధించినటువంటి మొత్తం కూడా సెకండ్ ఫేజ్ను రిలీజ్ చేసింది. ఈ సెకండ్ ఫేజ్లో దాదాపు 50 మ్యాచ్లు ఉండబోతా ఉన్నాయి. 50 మ్యాచ్లు కూడా అత్యంత కీలకంగా ఇటు సమ్మర్ కావడంతో కూడా మొత్తం క్రికెట్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఐపీఎల్ మ్యాచ్లను ఎప్పటికప్పుడు కూడా మరి ఎవరి ఇష్టమైన టీములు వాళ్ళు కూడా మరి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లకు సంబంధించి ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు కూడా ఈ మ్యాచ్లు ఉండబోతున్నాయి. మొత్తం ఈ 50 మ్యాచ్లు ఉండబోతున్నాయి. దాని తర్వాత సెమీఫైనల్, ఫైనల్ ఉంటుంది. మొత్తం కూడా చాలా రసవత్రంగా ఈ సమ్మర్ సీజన్ కావడంతో చాలా రసవత్రంగా ఈ ఐపీఎల్ మ్యాచ్లు అనేది ఉంటుంది. హోరాహోరీ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఉంటారు కాబట్టి ఇటు దేశవాళీ క్రికెటర్లు ఉంటారు, అటు అంతర్జాతీయ క్రికెటర్లు ఉంటారు. పెద్ద ఎత్తున ఐపీఎల్కి ఎంతో ఆదరణ పొందిన పరిస్థితి కనబడతా ఉంది. ఐపీఎల్ ఇండియాలోనే మొత్తం కూడా చాలా ఫేమస్ అయినటువంటి, అటు ప్రపంచంలోనే ఫేమస్ అయినటువంటి ఐపీఎల్ కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ వేచి చూస్తూ ఉన్నారు. సో ముందు ప్రస్తుతం 28 తారీఖు రోజున ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. మరి అన్నిటికి కూడా సిద్ధమైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ దశల వారీగా ఈ మ్యాచ్లన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. సో షెడ్యూల్ పరంగా మొత్తం కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కీలక ప్లేయర్లు మరి మొత్తం జట్టు కనుక చూస్తే కీలక ప్లేయర్లు, కీలక జట్లు ఏమేమి ఉన్నాయి అనేది చూస్తే అభిషేక్ శర్మ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. గతంలో అభిషేక్ శర్మ ఆడినటువంటి తీరు కావచ్చు, గతం ఐపీఎల్ 2025లో ఆయన ఆడిన తీరు కావచ్చు, ఇదంతా కూడా ప్రస్తుతం ఆయన ఫామ్ను కొనసాగించి ఈసారి కూడా మరి అదే తీరును కూడా అంటే అదే ఫామ్ను కొనసాగిస్తాడు అంటూ కూడా మరి అంటూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన అభిమానులందరూ కూడా సో కొంత మరి పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు, ఇంకా అందరూ రెడీగా ఉండండి అంటూ కూడా మరి అందరూ ప్రశంసిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఆయన తర్వాత విరాట్ కోహ్లీ మరి బ్యాటింగ్ కూడా ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే T20లకు అటు వీడ్కోలు పలికిన పరిస్థితి కనబడుతుంది, అటు టెస్ట్ క్రికెట్కి కూడా వీడ్కోలు పలికిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సో ముఖ్యంగా ఇప్పుడు ఐపీఎల్లో ఆయన మరి ప్రేక్షకులకు, ఆయన అభిమానులకు మరి కనపడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రిషబ్ పంత్ కూడా అంటే ఈ ఐపీఎల్లోనే అత్యంత ఖరీదైనటువంటి ప్లేయర్ రిషబ్ పంత్. ఆయన కూడా మరి ఎట్లా ఆడనున్నారు, గత ఫామ్ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. దాని తర్వాత హార్దిక్ పాండ్యా అలాగే శుభం గిల్ వీళ్ళిద్దరూ కూడా మరి గత ఫామ్ అయితే గతంలో కూడా అంత చక్కగా ఆడిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏ టీంలోనైనా ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక అంటే అభిమానులు ఉంటారు, క్రికెట్ అభిమానులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా చాలా ఆకట్టుకుంటాడు. అటు అంటే ఎండింగ్లో అంటే చివరి దశలో 7వ స్థానంలో 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి తనదైన స్టైల్లో సిక్సర్లు కొడుతూ ఉంటాడు హార్దిక్ పాండ్యా. అలాగే శుభం గిల్ మరి ఫస్ట్ డౌన్లో సెకండ్ డౌన్లో వస్తూ ఉంటారు. ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది, వే ఆఫ్ బ్యాటింగ్, మొత్తం డ్రైవ్లు, కవర్ డ్రైవ్లు కొట్టడం కావచ్చు, మొత్తం కూడా కూప్ షాట్లు కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మరి చూసే పరిస్థితి కనబడుతూ ఉన్నది. వాళ్ళకంటూ ఏదైతే ప్రత్యేక ప్రతిభ సత్య, ఇక్కడ సన్ రైజర్స్కి సంబంధించి హైదరాబాద్లో ఎక్కువ మ్యాచ్లు నిర్వహించడం లేదనేటువంటి ఒక డిసప్పాయింట్మెంట్లో అభిమానులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి గతంలో జరిగినటువంటి
వివాదమే ఒక కారణమా? ఈ షెడ్యూల్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి గతంలో జరిగిన పరిణామాల వల్లే కొంచెం తక్కువగా షెడ్యూల్ అయ్యాయి ఇక్కడ అనేటువంటి ఒక కామెంట్ వినిపిస్తుంది. ఆ కోణంలో చూడొచ్చు అంటారా? డెఫినెట్గా హెచ్సిఏలో దాదాపు కొన్ని రోజులుగా హెచ్సిఏ వివాదం అంతా కూడా నడుస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా మరి కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల నేపథ్యంలోనే మరి హైదరాబాద్కి చాలా తక్కువ మ్యాచ్లు కూడా ఉండబోతున్నాయి. హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, అలాగే జైపూర్, ధర్మశాల, రాయ్పూర్, న్యూ చండీగఢ్ ఈ మొత్తం వేదికలపైన కూడా పెద్ద ఎత్తున మ్యాచ్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సాటర్డే అలాగే సండే రెండు మ్యాచ్లు ఉండబోతున్నాయి. సో మొత్తం వీక్ అంతా కూడా 7 గంటలకు స్టార్ట్ అయ్యి దాదాపు మరి నైట్ 10 వరకు కూడా ఉంటుంది. దాని తర్వాత ఈ 2 మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అది మధ్యాహ్నం ఒక మ్యాచ్ ఉంటుంది, సాయంత్రం ఒక మ్యాచ్ అయితే ఉండబోతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు హైదరాబాద్లో కొంత మరి నిరాశపరిచే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో గతంలో ఊహించినంత మ్యాచ్లు ఉండకపోవచ్చు అనేది కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. దానికి కారణం కూడా హెచ్సిఏకి సంబంధించినటువంటి అంశాలే మరి పరిగణలోకి తీసుకొని వాళ్ళు వేయలేదన్నట్టు కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి ఎవరెవరు ఎలా ఆడతారు, ఏంటి, ఏ టీమ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ టీమ్స్ పైన హోప్స్ ఉన్నాయని కనుక చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ పెద్ద ఎత్తున ప్రస్తుతం అంటే కోల్కతా నైట్ రైడర్స్ పైన పెద్ద అంచనాలు కనబడతా ఉన్నాయి. ఈసారి డిపెండబుల్ మరి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దీంట్లో ముఖ్యంగా విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ఇట్లాంటి ఆల్రౌండర్లు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేస్తే ఆర్సీబీకి మరి ఫైనల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుంది. దాంతోపాటు ముంబై ఇండియన్స్, అలాగే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇట్లా అందరూ అనుభవజ్ఞమైనటువంటి అందరూ కూడా మరి ప్లేయర్స్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ కూడా ఫేవరెట్లోకి బరిలో దిగబోతుంది. దాంతోపాటు చివరగా సిఎస్కేలో మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, అలాగే కార్తిక్ శర్మ వీళ్ళందరూ కూడా, ప్రశాంత్ వీర్ వీళ్ళందరూ కూడా మరి ఉన్నారు. సో మరి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో మరి ఎట్లా ఆడబోతున్నారు ఏంటి అనేది కూడా చూడాలి. సిఎస్కేకి కూడా ఎంఎస్డి ఉంటాడు, మహేంద్ర సింగ్ ధోని ఉంటాడు కాబట్టి సో ఆయనను చూడడానికి కూడా పెద్ద ఎత్తున మరి ప్రేక్షకులు అందరూ కూడా రెడీగా ఉంటారు మ్యాచ్లు తిలకించేందుకు. సో మొత్తం కూడా ఓవరాల్గా అందరూ కూడా వేచి చూస్తూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మ్యాచ్లు స్టార్ట్ అవుతాయా, 28 తారీఖు రోజు మరి ఎప్పుడెప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా అని అందరూ కూడా ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున వేచి చూస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందరూ ఐపీఎల్ అంటేనే సమ్మర్ రాగానే ఐపీఎల్ అంటే ఒక కొత్త పండుగలా కూడా మరి చూస్తూ ఉంటే ప్రేక్షకులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షక అభిమానులకి, ప్రేక్షకుల అంటే వాళ్ళ ప్లేయర్స్ అభిమానులకి కొత్త పేర్లు పెడతారు. ఈసారి టీం కూర్పును బట్టి చూస్తే కూడా అన్ని టీమ్స్ కూర్పు కూడా చాలా బాగుంది. అన్ని ఐపీఎల్ సీజన్ల కన్నా ఇది అంతకు మించి ఉంటుందని అయితే అభిమానులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం సత్య ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక క్రికెట్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్. ఐపీఎల్ 2026 సెకండ్ ఫేజ్ షెడ్యూల్ అయితే విడుదలైంది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు ఈ మ్యాచ్లు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మొత్తం 50 లీగ్ మ్యాచ్లు ఉండనున్నాయి. మార్చి 28 నుంచి ఐపీఎల్ అయితే ప్రారంభం కానుంది. ఏప్రిల్ 13న హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో సన్ రైజర్స్ అండ్ రాజస్థాన్ మ్యాచ్ కీలకంగా ఉండనున్నటువంటి పరిస్థితి. మే 24న లీగ్ దశ ముగింపు సందర్భంగా కూడా 2 మ్యాచ్లు ఉంటాయి.